అందరికీ నా నమస్కారం. డయాస్ మీద ఉన్న కలెక్టర్ గారికి, పీల గోవింద్ గారికి, మహిళా సురేంద్ర గారికి అండ్ మిగతా ప్రముఖులకు అందరికీ నా నమస్కారాలు. అండ్ సభలో ఉన్న వాళ్ళందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనేది మొత్తం దేశమంతా చేసుకునే వేడుక. ఇంటర్నేషనల్గా ఆల్సో అందరూ చేసుకుంటారు యాజ్ ఎ గ్రాండ్ ఫెస్టివల్ అండ్ ఫంక్షన్. సో ఇక్కడ ఉన్న ప్రముఖులందరికీ అండ్ వచ్చిన ప్రతినిధులందరికీ కూడా మేరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ సభలో మేడం గారు, కలెక్టర్ మేడం గారు మనకి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా మనం చేస్తాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు నాకు ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పారు. అండ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ వీఆర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్. Before that, let me wish each and every one of you on the stage of that dais very very happy Christmas. So pratisari Christmas annappudu it's for me personally it is a time of reflection. Samvatsaram start ayi almost end ku vastunna 25 December 25. So ee 12 నెలలు మనం ఏమేమి చేసినాం, తప్పు ఎన్ని చేసినాం, కరెక్ట్ ఎన్ని చేసినాం, దాంట్లో మనం ఎన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఎంతమందికి బాధ మన యాక్షన్ వలన తెలుసో తెలియకుంటో చాలామందిని మనం హర్ట్ చేసి ఉంటాం. సో కొంతమంది మమ్మల్ని హర్ట్ చేసి ఉంటారు. సో ఇట్ ఈస్ అ టైమ్ టు సీక్ ఫర్గివ్నెస్ ఫస్ట్. మనం ఎవరికైనా మన వలన, మన యాక్షన్ వలన, మన మాటల వలన బాధలు వచ్చి ఉంటే సీక్ ఫర్గివ్నెస్. And another courageous thing you should do is forgive people. చాలా మంది మాటల ద్వారా, యాక్షన్ ద్వారా మమ్మల్ని హర్ట్ చేసి ఉంటారు. మనం తప్పు చేసి ఉండం, బట్ వాళ్ళు చేసే పని మనకి ఏదో ఒక విధంగా హర్ట్ చేసి ఉంటుంది. ద కరేజియస్ థింగ్, ద రియల్ సర్వీస్ టు గాడ్ ఇస్ టు ఫర్గివ్ దోస్ పీపుల్ అండ్ దెన్ సీక్ గుడ్నెస్ ఫర్ ద లైఫ్. వాడు తెలుసో తెలియకుండా తప్పు చేసినాడు, కానీ వాడు జీవితంలో బాగుండాలి, వాడు ఆలోచన మారాలి, మంచి మనిషి అయిపోవాలి అని మనం ప్రేయర్ చేసుకొని we should celebrate Christmas. For me personally, Christmas is more like a gift season. So I see every time I have a tree at home, pillalu unnaru, so it is more like a celebration of మనం ఏమేం చేయగలుగుతాం మన కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, ఒక మంచి వాతావరణంలో ఏమేం చేయగలుగుతాము అనేది చేసుకొని ప్రతి ఒక్కరిని ఆయన చెప్పినారు పాస్టర్ గారు చాలా మంచిగా. ఈ క్రిస్మస్ అనేది కలిసి ఉండడం, కలుపుకొని వెళ్ళడం, మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదములు. ఎందుకంటే ఈ సమాజం ఈ టైంలో డివైడ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఏమో తెలియట్లేదు కదా. మతాల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి, నువ్వు ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రకరకాలుగా కంపార్ట్మెంట్ పెట్టేస్తున్నారు. మనం అందరూ కలిసి ఉంటే ఎవరికి బాధగో అర్థం కావట్లేదు. మనం అందరూ కానీ చేసేవాళ్ళు చేసుకొని మనం మాత్రం అందరూ చిల్డ్రన్ ఆఫ్ ది గాడ్. వాట్ ఎవర్ హీ హస్ గివెన్, ఏ జెండర్ అయినా సరే, ఏ మతం అయినా సరే, కులం అయినా సరే, ఎకనామీ అయినా సరే, పూర్ అయినా సరే, రిచ్ అయినా సరే, దేవుడు మన అందరినీ ఒకే అలాగా చూస్తాడు, ఒకే అలాగా చేసుకుంటాడు. సో ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అ వండర్ఫుల్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ everybody. చక్కని మాటలు తెలియజేసిన మేడం గారికి నా ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా నేను ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి మాట తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ దినాన జపనియా శాస్త్రి గారు వచ్చారు. వారు ప్రార్థన చేయాలని, మేడం గారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయాలని, వారి అధికారుల కొరకు కాబట్టి మనము ప్రార్థన చేస్తే she will be blessed more and more and she will do great things for the nation. Such a blessings God has given to her in the days to come. Whatever I blessed, they are blessed because I am appointed them by the God. So I request Pastor జఫనియా శాస్త్రి గారు వచ్చి ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తాం, తర్వాత కేక్ కట్ చేస్తాం, కార్యక్రమాన్ని ముగించుకుంటాం.
Let us pray. Hallelujah. కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, యేసు క్రీస్తు రక్తమును చేతపట్టుకుని కృపాసనం చేరే భాగ్యమును కలిగి ఉన్నందుకై స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు ప్రేమించి మా కొరకు దిగి వచ్చి ప్రాణమే త్యాగం చేసి చావునే చంపి తిరిగి లేచి సజీవుడిగా మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఇమ్మానుయేలుగా ఉంటున్నందుకై మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. మా ఆశీర్వాదం కొరకు, క్షేమం కొరకు ప్రార్థించే పరిశుద్ధ దైవజనులను, అభిషక్తులను, ఉపదేశించు సేవకులను మీరు అనుగ్రహించారు. అలాగునే ఈ సమాజాన్ని పరిపాలించినట్లుగా నాయకులను, అధికారులను దయచేశారు. వారి కొరకు ప్రార్థించమని మాకు ఆజ్ఞాపించారు. మీ ఆజ్ఞ మేరకు ఇక్కడ నిలిచిన నాయకులను, అలాగే కీలకమైన బాధ్యతలను ప్రభుత్వ అధికారులను మీరు దర్శించి దీవించగలని ప్రార్థన చేస్తున్నాను. నిత్యము ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఒత్తిడులు, ఎన్నో పోరాటాల మధ్య నలిగిపోతూ తమ శక్తి మేరకు మంచి పరిపాలన ఇవ్వడానికి, ప్రజలకు, బాధితులకు న్యాయం చేయడానికి వారు ప్రయాసపడుతుండగా వారికి పరిపూర్ణ ఆరోగ్యము దయచేయమని, చక్కని బలమును దయచేయమని, కాపుదల భద్రతమని ప్రార్థన చేస్తున్నాను. చక్కని ఆలోచనలు ఇచ్చి ప్రభువా అద్భుతమైన పరిపాలన చేయడానికి, విధులు నిర్వర్తించడానికి, శ్రేష్టమైన నాయకత్వాన్ని కలిగి ఉండడానికి కృప దయచేయండి. బలహీనతలు, ఆటంకాలు, శోధనలు యేసు నామములో కొట్టివేస్తున్నారు. వారికి విరోధంగా రూపించబడి అసాంఘిక శక్తుల ప్రయత్నాలను యేసు నామములో అణగిపోవునుగా. వారి కాపుదల, భద్రత, క్షేమము, అభివృద్ధితో పాటుగా వారి ఆత్మలను రక్షించండి. ఈ భూమి ఎంత ఉన్నత స్థానములో ఉన్నారో నిత్య మహిమలో పరలోకములో కూడా యుగ యుగాలు సింహాసనములు పొంది, కిరీటములు పొంది వర్ధిల్లి కృప దయచేయండి. వారి దేశం ఒక ఉన్నత స్థలములు ఎక్కుటకు వారిని కనికరించండి. మీ దాసులను ఇంతమందిని ఎక్కిమించి ప్రార్థన చేస్తూ యేసు నామములో వారిని దీవిస్తున్నాం. అంతకు ప్రభులే కృప వారికి ఇవ్వండి. ఆయన ఆరోగ్యములో అత్యున్నత స్థాయి రక్షణ భాగ్యము కలిగించగలరని, తమను దేవుడై ఉండి శరీరమును దాల్చి భూమి మీదకి రావటం ద్వారా సిద్ధించవలసిన సకల శుభములు ఎల్లరకును, అధికారులకు కలిగించగలరని యేసయ్య పేరట ప్రార్థించి వేడి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆదరణ, ఆశీర్వాదం మనకును కూడి వచ్చిన లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ మరి విశేషంగా ఈ దినాన మా జిల్లా కలెక్టర్ గారైనటువంటి నానా మేడం గారికి, తన కుటుంబానికి, బిడ్డలకు, నానా పిల్ల గోవింద్ గారికి, నానా తనిమ ప్రభువా, నా తండ్రి సురేంద్ర గారికి, అలాగే డిఎస్పీ మేడం గారికి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన దైవజనులందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి కాపాడును గాక. చిన్న కార్యక్రమం ఉందండి.